నేను ఎప్పుడూ చెప్తాను, దేవుని ఎదుట మనము సిగ్గుపడని పనివారిగా నిలబడాల. ఎలా నిలబడాలా? పోయిన ఆదివారం చెప్పాను నేను ఈ వాక్యం కదా, అంతకుముందు 2 వారాల క్రితం. దేవుని ఎదుట మనం సిగ్గుపడే పనివారిగా ఉండకూడదు. యజమానుడు మన ఎదుట నిలబడినప్పుడు ఆయన దగ్గర పనిచేసే మనము ఆయన దగ్గర మనం సిగ్గు పడకూడదు. యజమానుడి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి సిగ్గుపడితే ఏమన్నా ఉంటుందండి? అడుగుతాడు, ఏంద్రా రే, ఎందుకురా నువ్వు సిగ్గుపడుతున్నావు, ఏం చేసావురా అంటాడు కదా. సిగ్గుపడే పని చేయకూడదు. యజమానుడు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. అయ్యా, నువ్వు అప్పగించిన పని నేను కంప్లీట్గా చేశాను, నాకు ఇచ్చావు, ఇది ఏదో నాకు ఇచ్చింది, నేను చేశాను, ఏదన్నా తప్పులుంటే క్షమించు, నాకు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే నాకు ఈ బాబు, దేవుని స్తోత్రం, నా జీతము నాకు ఈ నాయన అని అడగాలి. అప్పగించిన పని చేయకుండా మనం తప్పించుకొని తిరిగితే ఆయన వచ్చినప్పుడు మనం తల దించుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకేం అడుగుతావు? ఇంక అడగలేము. కాబట్టి దేవుడు రేపు యేసు ప్రభువారంట 2వ రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని మనం ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. ఆయనకు మనం ఎదుర్కోవాలంటే నేనేం చెప్తున్నానంటే, మనకు అప్పగించిన పని అది ఏదైనా సరే, చిన్న పనైనా సరే, నీకు అప్పగించిన పని నీ చేతనైంది, నువ్వు 100% నువ్వు చేయాలి. నాకు చేత కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు ఒళ్ళు నొప్పులు అని మాత్రం అనొద్దు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తా, అమ్మా గిన్నెడు చన్నీళ్ళు ఉంటే నీ ఇంటికి వచ్చినప్పుడు చన్నీళ్ళు వేయి, అదే నీకు ఆశీర్వాదం. ఛాయ్ ఇవ్వగలిగితే నువ్వు ఛాయే పెట్టు, అన్నం పెట్టగలిగితే అన్నమే పెట్టు, బట్ట ఇవ్వగలిగితే బట్టే ఇవ్వు, నీకు ఏది నీ కానికేవు, నీకు ఏది చేతనైతే ఆ శక్తితో నువ్వు పని చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆ శక్తితో చెయ్యి, దేవుడు ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెయ్యలేను, నాకు చేత కాదని మాత్రం ఎప్పుడు అనొద్దు. దానివల్ల ఉపయోగమే లేదు. మేలు చేయుట యందు నువ్వు ఎప్పుడు కూడా ఇసుకవద్దు. ఏమనొద్దు? ఇసుకొద్దు. పెట్టేవారి హస్తం ఎప్పుడు పైన ఉంటుంది. చెప్పండి, పెట్టేవారి హస్తం ఎక్కడ ఉంటుంది? తీసుకునేవారి హస్తం ఎక్కడ ఉంటుంది? మరి కింద ఉండాలా పైన ఉండాలా? మనం పైన ఉండాలంటే పెట్టేవారికి ఉండాలి. గ్లాసు నీళ్ళు ఇచ్చేవారి హస్తం కూడా ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది. ₹1,00,00,000 ఇచ్చేవాడు హస్తం కూడా ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది. నీళ్లు వేసేటప్పుడు ఇట్టనే పోస్తాడు, ఎవడు ఇట్ట పోయాడు, ఇట్ట పోస్తాడు అంటే పైనే ఉంటుంది. నువ్వు నీళ్ళు ఇచ్చినా నీ హస్తం పైనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము చూడండి, పుచ్చుకునేవారి కంటే ఇచ్చేవాడే ధన్యుడంట. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇచ్చేవారి కంటే పుచ్చుకునేవాడు ధన్యుడా? పుచ్చుకునేవాడి కంటే ఇచ్చేవాడు ధన్యుడా? ఇచ్చేవాడే. ఎవరికి దేవుడు ఇస్తానన్నాడు? ఇవుడి మీకు ఇవ్వబడును. తీసుకోండి రా బాబు మీకు ఇస్తానన్నాడా? అనలా. మనం ఇస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం తీసుకునేవారిగా ఉంటే ఉన్నది కూడా ఖాళీ అయిపోతుంటుంది. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం ఎప్పుడు ఇచ్చేవారిగా ఉంటే దేవుడు మనకిస్తాడు. మేలు చేయట యందు మనం ఎప్పుడు కూడా ఇసుకనే వద్దు, ఎప్పుడు ఇసుకొద్దు, ఎప్పుడు మనం ఇసుకొద్దండి. నేను ఈ మాటలు దేవుడు ప్రేరేపణతో మనకి చెప్పాను. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు. మొన్న ఒక అమ్మగారికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక రాత్రికే ₹1,00,000 అయినాయి. ఆమె వయసు 70 సంవత్సరాలు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఈ వనస్థలిపురం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశా. అమ్మా, అనేక మంది సేవకులను నువ్వు బలపరుస్తున్నావు, దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడమ్మా అని చెప్పి నేను ప్రార్థన చేశా. ప్రవచనం వచ్చింది నాకు. ఆమె హాస్పిటల్కి పోయిన తర్వాత నా ప్రవచనం ఏమైపోయిందని ఆలోచన చేస్తున్నా. నేను హాస్పిటల్కి పోతే ఆడున్నోళ్ళు ఏమన్నారు, ఆ కోమాలోకి వెళ్ళిపోయింది, 89% ఏమి లేదు, చచ్చిపోయేది ఏమో చెప్పలేము, ఆమెది విజయవాడ.
ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆమె ఇంటికాడ ఉండదు, ఎప్పుడు ఊర్ల మీదే వెళ్ళిపోతుంటుంది. వయసు ఎంత చెప్పండి? 70. ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం, కిడ్నీ బాగోదు, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏమి బాగోదు. కానీ ఎప్పుడు ఇంటికాడ ప్రార్థన చేస్తుంది బ్రహ్మాండంగా, వాక్యం చెప్తుంది బ్రహ్మాండంగా, దర్శనాలు చెప్తుంది, ప్రవచనాలు చెప్తుంది. ఆమెను ఎదురొచ్చి కార్లలో తీసుకొని పోతారు, ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేస్తారు, ఆమెకి ఎక్కడెక్కడో తిప్పుతారు ఆమెని. మరి ఆమె ఆ వయసులో ఇంటికాడ ఉండొచ్చు, కానీ దేవుని కార్యాభివృద్ధి కొరకు ఆమె ఎలా పనిచేస్తుంది? ఆసక్తితో పనిచేస్తుంది. గట్టిగా చెప్పండి. ఆసక్తితో, వయసుతో పని లేదు ఇక్కడ. ఆమెకు వచ్చే డబ్బులు ఏం చేస్తుంది తెలుసా? సేవకులకి, పేద సేవకులు ఉంటారే వాళ్ళకి తలా 2000 ఇస్తుంది. ఏం చేస్తుంది? ఇంటి కిరాయిలు కట్టుకోమనో, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోమనో, అయ్యా మీ సేవలో మీకు బియ్యం బస్తానో తిండికో తిప్పలకో ఉంటానన్నా ఈ 2000 తీసుకొని ఇచ్చేస్తుంది. ఓ 10 మందికో ఇస్తుంది దగ్గర. దేవుని స్తోత్రం. ఆ వయసులో ఆమె కష్టపడి సేవ చేసి ఓ 10 మంది సేవకులకు డబ్బులు ఇస్తుంది. అలాంటి వ్యక్తిని దేవుడు చంపుతాడా? ఆమె వెళ్ళిపోయింది కోమాలోకి. నేను అనుకున్నాను, అయ్యా నేను మొన్న ప్రార్థన చేశాను, నేను నా భార్య ఇద్దరం వెళ్ళి ఆ రోజు మంచిగా మేము ప్రార్థన చేసాము, ఆమె మా కోసం ప్రార్థన చేసింది. ఆ రోజు నువ్వు మాట్లాడావు, అమ్మా ఇంకొంతకాలం నువ్వు కొంతమంది సేవకులను బలపరిచేది ఉందమ్మా, కొన్ని నూతన ప్రాంతాలకు వెళ్తావు అని చెప్పాను. నువ్వు చెప్పమంటే చెప్పాను. ఇంతలోకి అడిబడి వెళ్ళిపోయింది ప్రభా, మరి నేను చెప్పింది ఏమైపోయిందని ఆలోచించా. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చింది, మళ్ళీ బతికి. హల్లెలూయా. ఆమె తిరిగి వచ్చి మాకు ఫోన్ చేసి అనింది, అయ్యా మీరు ఎక్కడున్నారండి, మీ ఇద్దరికి మేము మంచి భోజనం పెట్టాలనుకుంటున్నా అంది. ఐ థింక్ ఆమె బిజీ పర్సన్ కాబట్టి, బిజీ పర్సన్ ఖాళీ ఉండదు కాబట్టి పిలిచింది, కానీ మరలా ఆ సమయానికి ఆమె మరలా మాకు ఆ సిద్ధం చేయలేకపోయింది. దేవుని స్తోత్రం. కానీ మరొక రోజు దేవుడు ఆమెకు అవకాశము ఇస్తాడు. ఒకవేళ పెట్టకుండా ఒకవేళ వెళ్ళిపోయిన పరలోకం అక్కడ అడుగుతాడు, నువ్వు ఏలియా రాజుకి చెప్పావు, యేసుకుమార్ చెప్పావు భోజనం పెట్టాలని, నువ్వు పెట్టకుండా ఎందుకు వచ్చావని చెప్పి మళ్ళీ పెట్టిరమ్మని పంపిస్తాడేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంది కాబట్టి నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె కోలుకొని వచ్చేసింది, నోట్లోంచి మాట రాలా. ఆమె మాట రావట్లా, చెంచాత పోసారు గొంతులో జావలాగా. దేవుడు ఆమెను మళ్ళీ లేపి, మళ్ళీ లేపంగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది చూడు, మళ్ళీ బైబిల్ సంకలం పెట్టుకొని వచ్చేసింది. అది ఆసక్తి అంటే. దేవుని స్తోత్రం. దేని కొరకు ఆమెకు అంత ఆసక్తి అంటే? దేవుని పని. ఆమె ఆలోచన ఏంటంటే ఈ ఊపిరి ఆ దేవుని పనిలోనే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ విజయవాడ, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ బొంబాయి, ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ వయసులో కూడా దేవుడు ఆమెకి కొదువ చేయటం లేదు. ఆమె ఎక్కడ దిగితే అక్కడ పాస్టర్లు వస్తారు 10 మంది. ఎక్కడ దిగితే అక్కడ పాస్టర్లు పరిగెత్తుకొస్తారు. మరి కారు వస్తుంది, మరి మంచి మంచి కానుకలు ఇస్తారు, మంచి బట్టలు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఎందుకు అంటే దేవుని పని కొరకు ఆమె కంకణం కట్టుకుంది కనుక ఆమె అవసరాలన్నీ దేవుడే తీర్చాడు. ఈరోజు మనకి దేవుడు కృపావరాలు ఇచ్చాడు. మనకిచ్చిన కృపావరాలు మనం ఏం చేస్తున్నాం? వాటిని వాడుకునే కత్తికి పదును ఒక పక్కే ఉంటుంది. తిరగేసి కోసామనుకో కత్తి తెగుతుందా? పదునుకెళ్ళేనే పోయాలి. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని దేవుడు వాడమన్న కాడే వాడాల. అల్లు చెప్పండి. ఆడ వాడమంటే ఆడ వాడితే ఆ కృపావరాల ద్వారాగా మనకి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆడ పడితే ఆడ మనం వాడేసామనుకో వాటికి విలువ ఉండదు. ఏముండదు? వింటున్నారా? ఏముండదండి, విలువ ఉండదు. కొంతమందికి మనం ప్రార్థన చేసి ఎన్ని దర్శనాలు చెప్పినా అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. కొంతమందికి ఏముండదు, విలువ ఉండదు. మనల్ని ఎట్ట చూస్తారంటే సోదరులులా చూస్తారు. సోది చెప్పేవాళ్ళు, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు, ఈ మంత్రగాళ్ళు ఉంటారు చూసారా,
వాళ్ళని చూసినట్టు చూస్తారు. అందుకని అందరికీ చెప్పకూడదు. అది ఎవరికి దేవుణ్ణి అడగాల, ఎవరికి చెప్పమంటే వాళ్ళకే చెప్పాలి. లేదనుకుంటే మనం చెప్పేయని సోది చెప్పినట్టే ఉంటుంది. సోది చెప్పేవాడికి ఏం చేస్తారు, 100-50 ఇచ్చి అలగొట్టేస్తారు. మనకు కూడా ఏం చేస్తారు కుమారి, 100-50 ఇచ్చి అలగొట్టేస్తారు. మనకు 1000 ఇయ్యరుగా. అదే దాన్ని మనం పద్ధతిగా వాడుకుంటే మన నోట్లోంచి వచ్చే ప్రవచనము అనేకమైనవి మనకు తెచ్చి పెడుతుంది. ప్రజలో దానికి వయసుతో పని లేదు. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన ప్రవచనం, దేవుడిచ్చిన స్వస్థత వరం, దేవుడు ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతును దేవుని కార్యాభివృద్ధి కొరకు మనం వాడుకోవాలి. ప్రజలో ఏది ఇచ్చాడో దాన్ని దేవుని పని కొరకు వాడితే, ఒక్క స్థలములో మనం వాడామంటే ఆ స్థలము నుండే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. అంతేనా? ఎక్కడ పడితే అక్కడ మనం తీసామనుకోండి, కత్తి జేబులో పెట్టుకొని కత్తి ఎవరెత్తకపోతారు? ఊరక కత్తి ఉంది జేబులో, కూరగాయల కోసమే కొనుక్కున్నాం అనుకో, ఊరికి తీస్తున్నాం అనుకో కత్తి జేబులోంచి, ఏంద్రా అరే ఏంద్ర ఈ కత్తి ఎడితే ఏం పనిరా నీకు ఈ కత్తితో అని చెప్పి ఎత్తుకొని, అయ్యా నేను కూరగాయలకే కొనుక్కొచ్చుకున్నానని వాడినాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన కృపావరాలు కూడా అలాంటివే, చాలా పవర్ఫుల్. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన అభిషేకం చాలా పవర్ఫుల్ అయింది. దేవుడిచ్చిన వరాలు చాలా గొప్పవి. ఆ కృపావరాలు, ఆ తలాంతులు దేవుడు మనకిచ్చినవి. ఎవరికిచ్చినా కూడా వాటిని ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. అవి మనల్ని అభివృద్ధి చేస్తాయి. ఈరోజు అలా వాడుకోవడం చేతగాకే మన జీవితాలు ఇలాగైపోయినాయి. దేవుని స్తోత్రం. వాడుకోవడము కొన్నిసార్లు విలువైనటువంటి వస్తువు ఏదన్నా మనకి ఎవరైనా ఇచ్చారంటే వాడుకోవడం చేతకాక ఏడబడితే ఆడ పడేస్తే ఏమైంది? అది చెప్పండి. అది విలువైందే, కానీ నువ్వు పెట్టే ప్లేస్ సరిగా లేదు కనుక ఏమైపోయింది? దానికి విలువ లేకుండా పోయిందా లేదా? ₹1,00,000 పెట్టి ఓ మంచి వస్తువు తీసుకొచ్చి వంటగదిలో పెట్టు, ఏమైంది? వంటగదిలో ఉండే వస్తువు వంటగదిలో ఉంటుంది, దానికి విలువ ఉంటుందా? అమ్మో ఇది ₹1,00,000, ఓ అమ్మ ఇది ₹1,00,000, నేను ప్లాస్టిక్ డబ్బాల దగ్గర కొనుక్కున్నావేమో అనుకుంటున్నానంటారు. నువ్వు పెట్టే ప్లేస్ సరైంది కాదు. అందుకనే నువ్వు విలువైన వస్తువుని ఆడబెట్టాలా, విలువైన ప్లేస్లోనే పెడితే దానికి ఒక విలువ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజల మధ్యలో తెచ్చి దేవుడు మనల్ని పెట్టాడు, మనకేమైనా విలువ ఇస్తున్నారా? ఇయ్యరు. కారణం ఏంటి? మనం ఉన్న ప్లేస్ విలువైంది కాదు. గట్టిగా చెప్పండి, మనం ఉన్న ప్లేసు విలువైంది కాదు. మన విలువ వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకి మన విలువ తెలియాలి అంటే దేవుడు ఈ స్థలం నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు అందరికీ విలువ అర్థమైంది. ఆ వంటగదిలో పెట్టిన దాన్ని నువ్వు తీసి షోకేసులో పెట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు షోకేస్ ఓపెన్ చేసి చూపెట్టు దాన్ని, అమ్మ చాలా బాగుందంటారు. అంతేనా? అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో, ఏ తలాంతు ఎక్కడ వాడాలో, ఎక్కడ మనం ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా ఉంటే మనకు విలువ వస్తుందో దాన్ని బట్టే మనది ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలం కాబట్టి మనము ఆయన సొత్తైనటువంటి జనాంగము కనుక మనకిచ్చిన ప్రతీది విలువైంది. దేవుని స్తోత్రం. విలువ లేనిది, విలువ తక్కువది దేవుడు ఎప్పుడు కూడా ఇయ్యడు. దాన్ని వాడుకోవడం మనకు చేతగాక దాన్ని ఎలా పడితే అలా వాడుకొని మనమే నవ్వుల పాలవుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా సరే ఏ స్థలంలో ఉన్నా నీ విలువ నువ్వే కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.